హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. చాలామంది మోటో వ్లాగింగ్ చేస్తూ ఉంటారు కదా. నేను కూడా అలాగే చేద్దాం, సరదాగా అన్నీ చూసినట్టు ఉంటుంది, వీడియోస్ పెట్టినట్టు ఉంటుంది, రెండు పనులు అవుతాయి, బాగుంటుంది, అలా చేస్తే కొంచెం మన మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని అనుకున్నాను. కానీ మోటో వ్లాగింగ్ అంత ఈజీ ఏం కాదు. నిజంగా చెప్పాలంటే ఆ మోటో వ్లాగింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. అసలు ఎంత పేషెన్సీ ఉండాలి, ఎన్ని పరిస్థితులను తట్టుకోవాలి. ఆ మోటో వ్లాగింగ్ అంటే ఎంత ఫ్యాషన్ ఉండాలి. అలా పిచ్చి కోరుకుంటే తప్పించి అది చేయలేం. నిజంగా అది బై ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అసలు చేయాలని మరి అనిపించలేదు. అన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం చేస్తుంది రైటా రాంగా అదొక పక్క మన బుర్ర తినేస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది మోటో వ్లాగింగ్ పరిస్థితులు. అయితే ఎవరైనా సరే వీడియో చూడండి, చివరి వరకు స్కిప్ చేయకండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ చెప్తారు. నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే నాకు అలాగే అనిపించింది. ఆ మోటో వ్లాగింగ్ చేశాక అలా అనిపించింది. నేనేమనుకున్నాను, మనకి ఒక ఆయన నెల్లూరు నుంచి ఏకంగా చైనా బార్డర్కి వెళ్ళిపోయారు ఒక స్ప్లెండర్ బండి మీద. ఇలా చాలామంది అంటే చాలామంది ఉంటారు. నాకు తెలిసిన నేను చూసిన వీడియో గురించి చెప్పాను మీకు. అలాగే మనం కూడాను ఈ హోండా SP 125 పట్టుకొని నేపాల్ వెళ్ళిపోదాం అని ప్లాన్ వేస్తాను. ఓ బ్యాగ్ వేసుకొని చక్కగా అలా వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, హ్యాపీగా అక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనిపించింది. కానీ భువనేశ్వర్ వెళ్ళేసరికి మనకి అయిపోయింది పని. అంత ఈజీ కాదు అసలు. నిజంగా చేసే వాళ్ళకి మాత్రం మెచ్చుకోవాలి. వాళ్ళకి అన్ని వ్యూస్ ఉండడంలో కానీ, వాళ్ళకి అంత క్రేజ్ ఉండడంలో కానీ తప్పేం లేదు. అది అందరూ అన్నీ చేసి లేరు. నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను చేయలేకపోయాను. నేను మ్యాక్సిమం ఏం చేశాను, శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ వరకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక విరక్తి వచ్చేసి అంటే నువ్వు అనొచ్చు ఆంధ్రలో ఆరంభ సూర్యులు కష్టాలు వచ్చేస్తాయని నువ్వు భయపడి ఆపేసావు అలా అనొచ్చు. కానీ నిజంగా చెప్తున్నాను, మనకి ఎంత పిచ్చి ఉండాలంటే అలాంటి పనులు చేయాలంటే చాలా ఉండాలి. అంత పిచ్చి మనకు లేదు. మనం ఏదో చెయ్యాలి, ట్రై చేయాలి, ఒక ప్రయత్నం అనుకున్నాను తప్పించి అందులో ఉండే ప్రాబ్లమ్స్ అందులో ఉంటాయి. అసలు మెయిన్ టైం మనం ఇవ్వాలి.